నమస్తే. మెగాస్టార్ చిరంజీవి వారి యొక్క కుమారుడు చరణ్ నటించినటువంటి పెద్ది చిత్రం విడుదల సందర్భంగా చాలామంది సినిమా విశ్లేషకులు రివ్యూలు చేయటం, విమర్శలు చేయటం, రకరకాల వ్యాఖ్యానాలు చేయటం, చూచిన వారు కొందరైతే చూడకుండానే ఆ చిత్రాన్ని ఫెయిల్యూర్ చిత్రంగా మలచటం అనేది ఎంతవరకు ఒక నిర్మాత పట్ల ప్రేక్షకుడిగా మన బాధ్యత ఉన్నది అనేది తెలియపరచడం కోసం మీకు కొన్ని విషయాలు మీకు తెలియపరచాలనుకుంటున్నాను. మనకి పుష్ప సినిమా అల్లు అర్జున్ నటించినటువంటిది. తర్వాత దేవర చిత్రం జూనియర్ ఎన్టీఆర్ గారు నటించినటువంటి చిత్రం. పెద్ది చిత్రంలో హీరో రామ్ చరణ్ గారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు తాతగారైనటువంటి నందమూరి తారక రామారావు గారు, తండ్రి హరికృష్ణ గారి యొక్క వారసత్వంగా వచ్చినటువంటి నటులు. అల్లు అర్జున్ తాతగారు అల్లు రామలింగయ్య గారు, తండ్రి అల్లు అరవింద్ గారు. ఆ ప్రతిష్టాత్మకమైనటువంటి గీతా ప్రొడక్షన్స్ పేరిట నిర్మించినటువంటి గొప్ప గొప్ప చిత్రాల నుంచి తాను నేర్చుకుని ఒక నటుడిగా ప్రవేశం జరిగినటువంటి అల్లు అర్జున్ మరొక హీరో రామ్ చరణ్. తాత జగత్ కిలాడీలు జగజ్జంత్రీలు చిత్రంలో నటుడిగా ఎస్విఆర్ గారితో నటించినటువంటి నటులు మెగాస్టార్ చిరంజీవి గారి తండ్రి వెంకట్రావు గారు. వారు కుమారుడు మెగాస్టార్ చిరంజీవి గారు, వారి కుమారుడు రామ్ చరణ్ గారు. అంటే ఈ ముగ్గురు హీరోలు నేటి యువతరానికి మంచి మంచి చిత్రాలను నిర్మించి ఆ చిత్రాలలో తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి ఆ యొక్క పేరు ప్రతిష్టలను ఇనుమడింపజేసేలా నటించినటువంటి తపన కలిగినటువంటి ముగ్గురు నటులు. అయితే ఇక్కడ చెప్పొచ్చేది ఏమిటంటే, సహజంగా ఎవరైనా కొత్తగా ఒక నటుడు ప్రవేశిస్తే లేదా ఒక దర్శకుడు ప్రవేశిస్తే అక్కడ తప్పులు జరగలేదు అనేటటువంటి మీమాంసలో ఆ విమర్శ ప్రతి విమర్శ ఉండవచ్చు. కానీ ఈ వారసత్వంగా ఈ కుటుంబాల నుంచి వచ్చినటువంటి ఈ యొక్క యంగ్ హీరోస్ అల్లు అర్జున్ కానీ, జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ, రామ్ చరణ్ గారు కానీ, వారికి కొన్ని నిర్దిష్టమైనటువంటి ఫండమెంటల్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కారణం ఏమిటంటే, ప్రముఖంగా ఈ దేవర చిత్రం పెద్ది చిత్రంలో హీరోయిన్గా చెప్పబడినటువంటి పాటలకే పరిమితం కాబడినటువంటి నటి శ్రీదేవి కుమార్తె జాహ్నవి కపూర్ గురించి విస్తృతంగా విమర్శలు రావడం అనేది జరిగింది. అంటే హీరోయిన్ అని ఒక పేరు పెట్టి పాటలకే పరిమితం చేసి అంగాంగ ప్రదర్శనలను హీరోతో కలిపి జోడించి ఇంకా ఎక్కువగా ఎక్స్పోజ్ చేసేటటువంటి ప్రక్రియ, అది మీ తరం నుంచి, మీ తల్లిదండ్రుల తరం నుంచి వచ్చినటువంటి వారసత్వ నటులకి అంత ఎక్స్పోజింగ్ చేయాల్సిన అవసరం లేదు అనేది మీరు గమనించాల్సినటువంటి విషయాన్ని మీకు మరొకసారి విన్నవించుకుంటున్నాను. మీరు వయసులో చిన్నవాళ్ళైనా మీకు తెలియపరుచుకుంటున్నాను హీరోలు కాబట్టి. రెండవది వచ్చేటప్పటికీ, ఏ చిత్రమైనా సరే ఒక దర్శకుడు, ఒక నిర్మాత హీరోని ముందుగా నిర్ణయించుకొని హీరోని బట్టి కథలు తయారు చేయటం అనేది ఒక పెద్ద జాడ్యం మన తెలుగు చలనచిత్ర పరిశ్రమకి. అదే సగం చిత్ర పరిశ్రమ కొలాప్స్ అయిపోవడానికి ఇదే ప్రముఖ కారణం. కానీ మీకు గతంలో 2-3 చిత్రాల వరకు చెప్తాను. పెంపుడు కూతురు చిత్రంలో ఎన్టీ రామారావు గారికి, అంటే పెద్ది చిత్రంలో ఎలాంటి గెటప్, అంటే ఇప్పుడు తరానికి కావాల్సిన గెటప్ వేసి ఉండొచ్చు ఆ కథా విధానాన్ని బట్టి. కానీ పెంపుడు కూతురు చిత్రంలో కథలో ఇంటర్నల్గా ఒక మల్ల యుద్ధం రజలింగ్ పెడతారు రామారావు గారికి. రామారావు గారి కడ్రాయర్ మీద ఎంత గొప్పగా చేస్తారనేది, అంటే ఆ రోజుల్లో నందమూరి తారక రామారావు గారు లాంటి పౌరాణిక చిత్ర వెండితెర ఇలవెలుపు ఒక కడ్రాయర్ మీద మల్ల యుద్ధం చేశాడంటే అది ఎంత గొప్ప సాహసం. అలాగే పెద్ది చిత్రంలో కూడా రామ్ చరణ్ చేసినటువంటి పాత్ర అనూహ్యమైనటువంటి పాత్ర. సహజంగా ఒక 16 ఏళ్ల వయసులో మన కమల్ హాసన్ గారు తమిళంలో చేస్తే, తెలుగులో చంద్రమోహన్ గారు
గోచి పెట్టుకుని చేయటం అనేది అది ఒక పెద్ద సాహసం అయితే, పెద్ద చిత్రంలో రామ్ చరణ్ బాబు చేసినటువంటి నటన నభూతో నభవిష్యతి, అది అజరామరమైనటువంటి నటనను ప్రదర్శించాడు రామ్ చరణ్ బాబు. ఆ యొక్క నటుడి యొక్క పర్ఫార్మెన్స్ 100కి 100 మార్కులు వేయదగినటువంటి విధంగా ఒక సీనియర్ ప్రేక్షకుడిగా నా యొక్క మనోగతాన్ని మీకు తెలియపరుచుకున్నాను. ఈ విధంగా మరొక కన్నడ చిత్రం, కన్నడ కంఠీరవ రాజ్కుమార్ నటించినటువంటి మయూరా చిత్రం మీరు యూట్యూబ్లో దొరుకుతుంది, చూడండి. అక్కడ కూడా ఒక డ్రాయర్ మీద రజలింగ్ అంటే ఒక మల్ల యుద్ధం జరుగుతుందన్నమాట రాజ్కుమార్ గారితోనూ మరొక దేహ దారుణ్యం కలిగినటువంటి వారితో. అంటే మీకు ఎందుకు చెప్తున్నామంటే ఇంటర్నల్గా రావాలే తప్ప కేవలం హీరోని దృష్టిలో పెట్టుకొని ఆ కథను అల్లటం వల్ల జరిగేటటువంటి పరిణామాలను గమనించాలి నూతన దర్శకులు. హీరోయిన్ అనే పదం మీరు దయచేసి వాడకండి. ఈ చిత్రంలో హీరోయిన్ జాహ్నవి కపూర్ అను మరి ఇంకొకరని మాత్రం అనకండి. పాటల వరకు పరిమితం చేసి ఎక్స్పోజ్కి మేము ఉపయోగించుకుంటున్నామని ధైర్యంగా చెప్పేసేయండి దర్శక నిర్మాతలు. అందులో నో డౌట్. అంటే మేము ఇందులో హీరోయిన్ లేదు, కేవలం మేము హీరో కోసం అని చెప్పి 2-3 పాటల్లో పెట్టుకున్నాము. వెనక జయమాలి, జ్యోతిలక్ష్మి, విజయలలిత, అనురాధ, సిల్క్ స్మిత అలాంటి మరి ఈ లెక్కలో పోల్చుకుంటే వాళ్ళు కూడా వీళ్ళకన్నా గొప్ప హీరోయిన్లే కదా. అందువలన దయచేసి మీ ముగ్గురు హీరోలు, ఎందుకంటే హీరోల చేతుల్లోనే దర్శక నిర్మాతలు ఉన్నారు కాబట్టి మీరు దయచేసి మీ ముగ్గురు ప్రత్యేకించి రామ్ చరణ్ బాబుకి కానీ, జూనియర్ ఎన్టీఆర్ గారికి కానీ, తర్వాత అల్లు అర్జున్ గారికి కానీ, మీ ముగ్గురు ఈ చిత్ర పరిశ్రమని మరింత ముందుకు తీసుకురావాలని, ఈ విమర్శలను సద్విమర్శలుగా తీసుకొని మరింత కసిగా, మరింత ఎక్కువగా కథ యొక్క పట్టు మీరు పెంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే.